హలో యస్ వెల్కమ్ బ్యాక్. పీసీఓడి సమస్యతో బాధపడే మహిళలు ప్రెగ్నెంట్ అవ్వడం అనేది అసాధ్యమా? ఇందులో వాస్తవం ఎంతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పీసీఓడి వలన హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. దీనివల్ల మెన్సెస్ అనేవి ఇర్రెగ్యులర్ గా అవుతాయి. బరువు పెరగడం అనేది జరుగుతుంది. అన్వాంటెడ్ ఫేషియల్ హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది. హెవీ మెన్స్ట్రల్ బ్లీడింగ్ అవుతుంది. హెయిర్ లాస్ అనేది ఉంటుంది. స్లీపింగ్ డిస్టర్బెన్సెస్ అనేవి ఉంటాయి. ఇవంతా కూడా సత్యమే. కానీ ప్రెగ్నెంట్ అవ్వకపోవడం అనేది మాత్రం అసత్యం. ఎందుకు అంటే కొన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకుని వందలాది మంది మహిళలు పీసీఓడితో ప్రెగ్నెంట్ అవుతూ ఉన్నారు. దానికోసం మీరేం చేయాలంటే ఇప్పుడున్న బరువులో 10% వెయిట్ రిడక్షన్ కి ప్రయత్నం చేయండి. రెగ్యులర్ ఎక్సర్సైజెస్ చేసుకోండి. డైట్ లో మోడిఫికేషన్స్ చేసుకోండి. బ్యాలెన్స్డ్ డైట్ తినడానికి ప్రయత్నం చేయండి. స్క్రీన్ టైం ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. అంటే కంప్యూటర్ మరియు ఫోన్ యూజ్ చేసే టైంని తగ్గించడానికి ప్రయత్నం చేయండి. స్ట్రెస్ని తగ్గించుకోవడానికి మెడిటేషన్ అలవాటు చేసుకోండి. ఇప్పటి వరకు చెప్పిన విషయాలన్నీ కూడా చెప్పినంత ఈజీ కాదు పాటించడం అనేది. దీనికోసం ఒక దృఢ సంకల్పం కావాలి. మీరు ఇప్పటి వరకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో మీ శరీరాన్ని ఇబ్బంది పెట్టారు కాబట్టి మీరే మరలా దానిని ఒక పాజిటివ్ బ్యాలెన్స్ లోనికి తీసుకురావడానికి ప్రయత్నం చేయండి. మీ యొక్క కృషి గొప్ప ఫలితాలు పొందుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైతే ఈ వీడియో యూస్ఫుల్ గా ఉంటుంది అనుకుంటున్నారో వారికి తప్పకుండా షేర్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.